పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు రచించిన అఖండ జ్యోతి ఆగస్ట్ 1943 సంచికలోని అద్భుతమైన జ్ఞానాన్ని మనం ఇప్పుడు కలిసి తెలుసుకుందాం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా మనలో ఉన్న అంతర్గత బలం, ప్రేరణ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత స్వీయ అభివృద్ధి, మన రోజువారీ జీవితం గురించి చూద్దాం. అక్కడి నుంచి సామాజిక, జాతీయ పునర్నిర్మాణం వైపు వెళ్ళి చివరగా ఆధ్యాత్మిక సాధనా మార్గంతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. పదండి, మొదలు పెడదాం. సరే, మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. అంతర్గత బలం మరియు ప్రేరణ. అసలు మనలో దాగి ఉన్న ఆ శక్తి ఏంటి? దాన్ని ఎలా కనుక్కోవాలి? చూద్దాం. ఈ సంచికలో ఓ అద్భుతమైన కథ ఉంది. చక్రవర్తి హర్షవర్ధనుడి ఆస్థానంలో ఒక 12 ఏళ్ల బాలుడంటాడు, నన్ను ఈ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే శక్తి ఏ మనిషికీ లేదు. ఇది కేవలం ఆ భగవంతుడి గొప్పతనం వల్లే సాధ్యమని. చూడండి ఎంత గొప్ప మాట! ఆ పిల్లాడికున్న ఆ చిన్న నమ్మకమే, ఆ విశ్వాసమే ఒక గొప్ప శక్తి ఉందని నిరూపించింది. అంటే నిజమైన బలం మన అహంకారం నుంచో, మన గొప్పతనం నుంచో రాదు, ఆ పైవాడిపై మనకున్న నమ్మకం నుంచే వస్తుంది. అయితే ఈ అంతర్గత బలమనేది కేవలం మనలో మనకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. అది మన సంబంధాల్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా స్నేహంలో, త్యాగంలో దాని శక్తి ఇంకా గొప్పగా ఉంటుంది. ఇక్కడ నికోలస్, చెక్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితుల కథ ఉంది. స్కూల్లో నికోలస్ చేసిన తప్పుకి చెక్ నింద తనమీద వేసుకుంటాడు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత చెక్కు మరణశిక్ష పడుతుంది. అప్పుడు న్యాయమూర్తి స్థానంలో ఉన్న నికోలస్ తన ప్రాణాలను పణంగా పెట్టి తన స్నేహితుణ్ణి కాపాడుకుంటాడు. చూసారా, నిజమైన స్నేహం, త్యాగం అనేవి ఎలాంటి అడ్డంకులనైనా ఎంతకాలం తర్వాతైనా సరే దాటగలవని ఈ కథ మనకి ఎంత అద్భుతంగా చెప్తోందో. స్వామి రామతీర్థుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. మనం దేవుళ్ళైపోవాలని కాదు, మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించాలని. కాని మనమేం చేస్తాం? చిన్న చిన్న చింతలతో, కవలలతో మన చుట్టూ మనమే ఒక జైలు కట్టుకుంటాం. మనలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో మర్చిపోతాం. ఆ బంధనాలను తెంచుకొని మనలోని ఆ శక్తిని గుర్తించడం చాలా ముఖ్యం కదా. రండి, ఈ ఆలోచనలను మన జీవితంలోకి తీసుకువద్దాం. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వెళ్దాం. స్వీయ అభివృద్ధి మరియు మన దైనందిన జీవితం. ఎందుకంటే మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే మనమెవరో నిర్ధారిస్తాయి. మన ముందు ఎప్పుడూ 2 దారులుంటాయి, ధర్మం, అధర్మం. ఇక్కడ గౌటం, మణికుండల్ అనే ఇద్దరు స్నేహితుల కథ ఇదే చెప్తుంది. అధర్మ మార్గం సులభంగా ఉండొచ్చు, వెంటనే లాభాలు కనిపించొచ్చు, కాని అది చివరికి నాశనానికే దారితీస్తుంది. అదే ధర్మమార్గం కష్టంగా ఉంటుంది, కాని శాశ్వతమైన శాంతిని, విజయాన్ని ఇస్తుంది. ఈ కథ మనకొక మంచి గుణపాఠం. ఎందుకంటే ధర్మం యొక్క మూలం చాలా లోతైనది. ఆ ధర్మవృక్షం ఫలాలివ్వడానికి కొంచెం సమయం పట్టొచ్చు, కాని ఒక్కసారి ఫలించడం మొదలుపెడితే చాలా కాలంపాటు ఇస్తూనే ఉంటుంది. అంటే మంచి పనులు చేసేటప్పుడు ఓపిక చాలా అవసరం. నమ్మకంతో ముందుకు వెళ్తే దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ సంచిక ఒక ప్రాక్టికల్ టూల్ ఇస్తోంది. అదే లోక్లాజ్, అంటే సామాజిక మర్యాద. మనసులో ఏదైనా తప్పుడాలోచన వచ్చినప్పుడు, అయ్యో నలుగురు ఏమనుకుంటారు అనే భయం వస్తుంది కదా. ఆ భయమే ఒక గొలుసులా పనిచేసి మనల్ని నాశనం వైపు వెళ్లకుండా ఆపుతుంది. ఇది నిజంగా చాలా ఆచరణాత్మకమైన ఆలోచన. అయితే కొన్నిసార్లు మనం గుడ్డిగా సంప్రదాయాన్ని పాటిస్తాం. ఇక్కడొక కథ ఉంది. పాతదంతా బంగారం అని ఎవరో చెప్తే విని 10 ఏళ్ల నాటి నెయ్యి తిని ఒక ఆయన చనిపోయాడు. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడుగుతోంది. ప్రతి సంప్రదాయాన్ని గుడ్డిగా ఫాలో అవ్వాలా, లేక మన వివేకాన్ని, బుద్ధిని వాడాలా? రండి, ఈ ఆలోచనలను మన జీవితంలోకి తీసుకువద్దాం. సరే, ఇప్పటిదాకా వ్యక్తిగత అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని కొంచెం పెద్దది చేద్దాం. నేను నుంచి మనం వైపు వెళ్దాం. అంటే సామాజిక మరియు జాతీయ పునర్నిర్మాణం చూద్దాం. రచయిత శ్రీ కింకర్ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారు. అసలు మీరెవరు? ఒక్క క్షణం ఆలోచించండి. ఈ ప్రశ్నకు మనం వెంటనే చెప్పే సమాధానాలు సరైనవి కాకపోవచ్చు. ఎందుకంటే మనల్ని మనం ఎలా పరిచయం చేసుకుంటాం? నేను డాక్టర్, నేను లాయర్, నేను ఫలానా కులం, ఫలానా మతం, నేను బెంగాలీ, నేను పంజాబీ ఇలా చెప్పుకుంటాం. కాని ఈ ముక్కలైన గుర్తింపులన్నిటినీ పక్కన పెడితే మనందరి అసలైన గుర్తింపు ఒక్కటే: మనం మానవులం. ఈ విషయాన్ని మనం తరచుగా మర్చిపోతున్నాం.
ఇక్కడే స్వామి వివేకానంద ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తించారు. మనలో ఒక బానిస మనస్తత్వముందే. అదేంటంటే బయటి వాళ్ళను తెగ పొగిడేస్తాం, కాని మనవాళ్ళే ఎవరైనా ఎదుగుతుంటే మాత్రం కిందకి లాగేస్తాం. ఆయనేమంటున్నారంటే ఇలా ఒకరినొకరు కించపరుచుకోవడం మానేసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే బలమైన దేశాన్ని నిర్మించగలం. ఈ విషయంలో సుప్రియ కథ చాలా స్ఫూర్తిదాయకం. ఆకలితో ఉన్న ఊరి ప్రజలందరికీ ఆహారం పెడతానని ఒక పేద అమ్మాయి ప్రతిజ్ఞ చేస్తుంది. తన దగ్గర ఉన్నది ఒకే ఒక్క భిక్షాపాత్ర. అయినా సరే ఆ సంకల్పంతోనే అందరి ఆకలి తీరుస్తుంది. ఈ కథ మనకేం చెబుతోంది? సేవ చెయ్యాలనే సంకల్పం బలంగా ఉంటే మన దగ్గర ఎన్ని వనరులున్నాయనేది ముఖ్యం కాదు, మనసు ఎంత గొప్పదనేదే ముఖ్యం. రండి ఈ ఆలోచనలను మన జీవితంలోకి తీసుకువద్దాం. ఇక మన ప్రయాణంలో చివరి అంకానికొచ్చేశాం. 4వ విభాగం ఆధ్యాత్మిక సాధన మరియు ధ్యానం. మనం ఇప్పుడిదాకా చూసిన వ్యక్తిగత సామాజిక విషయాలను ఒక ఉన్నతమైన ప్రయోజనంతో ఎలా అనుసంధానం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ సంచిక ఒక అద్భుతమైన జోత్స్యంతో మొదలవుతోంది. అదేంటంటే ప్రపంచం ఒక యుగ పరివర్తనలోకి, అంటే ఒక పెద్ద మార్పులోకి ప్రవేశిస్తోందని. ఈ మార్పు మనుషులందర్నీ బలవంతంగానైనా సరే ధర్మమార్గం వైపు నడిపిస్తోందని 1943లోనే చెప్పారు. మరి ఇంత పెద్ద మార్పులొస్తున్నప్పుడు మనం స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికోసం రచయిత 3 చాలా సింపుల్ కాని పవర్ఫుల్ పద్ధతులు చెప్పారు. అవేంటంటే ప్రతిరోజూ దేవుణ్ణి స్మరించుకోవడం, ప్రతిరోజూ ఆత్మపరిశీలన చేసుకోవడం, మరియు ప్రతిరోజూ ఏదైనా ఒక మంచి పని చేసే అవకాశం కోసం వెతకడం. అసలు ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి? శ్రీ అరవిందో గారు చెప్పినట్టు సాధన అంటే కేవలం మన మోక్షం కోసం కాదు. మనమొక డైనమోలా తయారవ్వాలి. మననుంచి దైవిక శక్తి, కాంతి, బలం పుట్టి అది మొత్తం మానవాళిని పైకి తీసుకెళ్ళాలి. అదాని అసలైన సాధన. మరి అలాంటి ఒక డైనమోలా మారాలంటే ముందు మన మనసు అనే గుడిని శుభ్రం చేసుకోవాలి. మన మనసులో 3 రకాల మలినాలుంటాయి. చెడ్డ పనుల వల్ల వచ్చే మల్, కోరికల వల్ల వచ్చే విక్షేప్ అంటే పరధ్యానం, మరియు అజ్ఞానం అనే తెర, అదే ఆవరణ్. వీటిని మనం తొలగించుకోవాలి. అంటే చూడండి, అసలు పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ప్రయాణం మనలోని బలాన్ని తెలుసుకోవటం దగ్గర మొదలై ఆధ్యాత్మిక సాధన వరకు సాగి చివరికి ఎక్కడికి దారితీయాలి? ప్రపంచానికి సేవ చేసే జీవితం వైపు. తనను తాను తెలుసుకోవటం, ఆ జ్ఞానంతో లోకానికి సేవ చేయడం, ఇదే అసలైన ప్రయాణం. 1943లో చెప్పిన ఈ విషయాలు ఈరోజు కూడా మనకి ఎంత చక్కగా వర్తిస్తున్నాయో కదా. ఇది మనల్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది. ఇంత గొప్ప జ్ఞానం మన ముందున్నప్పుడు దీన్ని మన జీవితంలోకి తీసుకురావడానికి మనం ఈరోజు ఇప్పుడే వేయబోయే ఆ ఒక్క చిన్న ధర్మబద్ధమైన అడుగు ఏది? రండి ఈ ఆలోచనలను మన జీవితంలోకి తీసుకుందాం.